ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దయగల దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నేటి దినము బయలుపరిచిన వాగ్దానము, భయపడకము, దేవుని కృప నీకు తోడై ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు ఇశ్రాయేలీల విషయంలో 54వ అధ్యాయము 9-10 వచనాలలో వ్రాయబడిన విషయములు, నోవాహు కాలములో జలప్రళయము సందర్భములో దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేస్తూ, దేవుని ప్రజల విషయములో నీ మీద మరెన్నడూనూ కోపించనని, నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము చివరిలో దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానములో 3 విషయాలు ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1, దేవుని వాగ్దానము సమాధానార్థమైన నిబంధన వాగ్దానము. 2, దేవుని వాగ్దానము స్థిరమైన నిబంధన వాగ్దానము. 3, దేవుని వాగ్దానము శాశ్వతమైన నిబంధన వాగ్దానము. కనుక ఈ 3 విషయాలు నీ జీవితంలో దేవుడు వాగ్దానముగా అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా క్రైస్తవ జీవితంలో అత్యంత విరివిగా ఉపయోగించే పదాలలో 1 కృప. ఈ కృప అనే పదము పరిశుద్ధ లేఖనాలలో 400 సార్లకు పైగా వాడబడింది. నా కృప నీకు చాలును, నా కృప నిన్ను విడిచిపోదు, దావీదునకు చూపిన శాశ్వత కృప నీకు చూపుదును అని దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ తన కృపను చూపుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కృప అంటే అర్హత లేని వానికి అర్హతనిచ్చేదే కృప. ఈరోజు నీకు నాకు ఈ కృపను పొందడానికి ఏ అర్హత లేదు. కానీ ఆ దయగలిగిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు ఆ కృపను, ఆ సమాధానార్థమైనటువంటి నిబంధనను, ఆ స్థిరమైన నిబంధనను, శాశ్వతమైన ప్రేమతో కూడిన నిబంధనను అనుగ్రహించాడు. గనుక నీవు దేనికి భయపడవలసినటువంటి అవసరము లేదు. దేవునికి స్తోత్రం. ప్రతి చిన్న విషయానికి దేవుని కృప అంటూ ఉంటాం మనం. ఏది మన జీవితంలో జరిగినా కూడా దేవుని కృప అంటూ ఉంటాం. మన దృష్టిలో దేవుని కృప సమయోచితమైన సహాయము అని అర్థము. సమయోచితమైన సహాయమే దేవుని కృప. కనుక నీవు భూమి మీద బ్రతుకుతూ ఉన్నావు గనుక నిన్ను జల ప్రళయము లాంటి సంఘటనలు ఎదురైనప్పుడు, వాటిని నీవు ఎదుర్కొంటున్నప్పుడు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకుమో కుమారుడా, భయపడకుమో కుమార్తె, దేవుని కృప నీకు తోడై ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. సమయోచితమైనటువంటి సహాయము, సమయోచితమైనటువంటి సలహా, సమయోచితమైనటువంటి సమాధానము, ఆయన సహాయము నీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, కృపను గురించి ఒకవేళ ప్రసంగము చేయాలి అనుకుంటే కృపను గురించి జీవితకాలం సరిపోదు, జీవితకాలము. కనుక అలాంటి కృప దేవుడు నీకు తోడై ఉంచి అది నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన ఈ వాగ్దానము, దేవుని కృప ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకును, నీ ఇంటి వారికిని, నీకు కలిగిన సమస్తమునకును, నీవు ఆశించిన దానికిని సదా తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నాయన, ఆనాడు నోవాహు దినములలో ఆ జల ప్రళయములో జరిగినటువంటి సంఘటనలు ప్రభు జ్ఞాపకం చేస్తూ మీరు వాగ్దానం చేశారు, వాగ్దానమును జ్ఞాపకం చేస్తున్నారు.
నా కృప నిన్ను విడిచిపోదు అని. ఎంత గొప్ప దేవుడవు! ఈ లోకములో నాయన విడిచిపోయేవారు, విడిచిపోయేటివి ఉన్నా మీరు మాత్రము నాయన భయపడకము, నా కృప నీకు తోడై ఉంది. దావీదునకు చూపిన శాశ్వత కృపను నేను నీకు చూపుదును అని తెలియచేసి సమాధానార్థమైనటువంటి నిబంధన, స్థిరమైన నిబంధన, శాశ్వతమైన నిబంధన మీరు చేశారు. ఎంత గొప్ప దేవుడవు! మా ప్రియ ఆత్మీయ బిడ్డలు మమ్మను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ మీ యొద్ద నుంచి వారు పొందారు. మీ కృప ద్వారా వారు మమ్మను ప్రేమిస్తున్నారు. వారి కొరకు మేము చేసిన ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకొని తండ్రి, యేసయ్య నామమున ప్రతిఫలమును మా బిడ్డలకు సంతాన విషయములో, సమాధాన విషయములో, సమృద్ధి విషయములో, మీ సహవాస విషయములో, సమాజంలో ఉన్నారు గనక ప్రతి అవసరతలో కృప చూపించుమని ప్రార్థన చేస్తున్న మీ కృప వారికి నిత్యము తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన మనవులన్నీ యేసునామమున పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము, ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.